నమస్కారం కృష్ణారావు గారు. అన్నిటికన్నా ఎంతో కాలం ఎదురు చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఇనిషియేషన్తో బీజేపీని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఒక భాగస్వామ్యం చేసి ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే ఎవరు ఇంకా తెలీదు, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ కింద ఆంధ్రప్రదేశ్లో ఒక సుస్థిరమైనటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని, ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పాలనని అందిస్తారని చెప్పేసి నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడాను పెద్ద బహిరంగ సభలో చిలకలూరుపేటలో పాల్గొనడం జరిగింది. ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మళ్ళీ ఆ ఎన్డీఏలో జాయిన్ అయ్యి మొత్తం అంతా కలిసి చేయడంలో ఎన్నికల్లో అయితే జనాలు బాగానే వచ్చారు, 10 లక్షల రూపాయల చిలుకు వచ్చారు, కొంతమంది ఇంకా బయటే ఉన్నారని అన్నారు. సో డెఫినెట్గా నిన్న సమావేశము మంచి ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నాం. బట్ రూరల్ సైడ్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మంచి పలుకుబడి ఉంది బికాజ్ ఆఫ్ హిస్ స్కీమ్స్ అని ఒక మాట వినబడుతోంది. దీని మీద ఈ నిన్నటి మీటింగు తర్వాత ఈ కూటమి వలన ఎన్డీఏ అంటే స్పెసిఫిక్ టు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఏమీ అంత ఎక్కువ వచ్చినట్టు నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది వెరీ మైనారిటీ షేర్, అది కూడా పవన్ కళ్యాణ్ దాంట్లోంచి ఇచ్చినట్టున్నారు. బట్ పెద్ద వాటా అంతా తెలుగుదేశం సైడే ఉంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అంటే వాటాల విషయంలో పవన్ కళ్యాణ్ గారి తప్పిదం వలన బార్గెనింగ్ పవర్ పోయింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సరే, ఏదో ఒకటి మొత్తం మీద ఒక కూటమి అయితే ఫామ్ అయినారు. ప్రధాన లక్ష్యం జగన్ గారి ప్రభుత్వాన్ని దించేయాలి. చాలా రాష్ట్రానికి దీనివల్ల అనర్థం జరుగుతుంది అనేటటువంటిది మెయిన్ పాయింట్. దాని మీద ముగ్గురు ఒకటిగా వచ్చారు. ఏదో సరే, కొంత ఏ కూటమిలోనైనా అందరూ సాటిస్ఫై కాలేరు, కొంత ఇదైనారు. అండ్ పెద్ద మీటింగు చిలకలూరుపేటలో పెట్టగలిగారు. పెట్టిన దానికి ప్రైమ్ మినిస్టర్ రావటం గొప్ప విషయం. ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్ చూస్తే చాలా చాలా తెలివిగా ఏమనాలంటే ఎవరి అజెండాను మొయ్యకుండా తాము చేసిన పనులను చెప్పుకొని పోయినాడు. అది చాలా చాలా క్లవర్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే వీళ్ళ అజెండాను పిఎం మొయ్యాలి అనేది వీళ్ళ ఉద్దేశం. బట్ అది చేయలేదు ఆయన. ఒకటి, ఈ ప్రభుత్వం పోవాలి అనేది చాలా క్లియర్గా చెప్పాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్గా చెప్పాడు, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒకటే, అది మర్చిపోవద్దు. లేదా ఇప్పుడు చేస్తే ఓట్లు చీల్చడానికే చూస్తారు, కానీ ఎప్పటికైనా అది చాలా చాలా రెలవెంట్ పాయింట్. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బలహీనమైతే కాంగ్రెస్ బలపడుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా కానీ ఆ ఇద్దరు ఒకటి అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ బేస్ సేమ్. సో ఒక చిలిపోతుందనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఇద్దరు ఒకటి కావటంలో ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం లేదు. ఆ పాయింట్ దాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. ఇంత మటుకు ఏమీ చెయ్యలేదు బీజేపీ ఆంధ్రాకి అనే దానికి సమాధానంగా ఏమేమి ఇచ్చారనేది చెప్పటానికి ఇదొక మంచి అవకాశంగా ఉపయోగించుకున్నాడు. ఆ మొత్తం స్పీచ్లో కూడా వికసిత భారత్ దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, మళ్ళా ఇది అది అని అడగటం కాదు, అసలు మొత్తం దేశమే అభివృద్ధి చేయటం మా లక్ష్యం. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా చాలా ప్రధానమైనటువంటి లక్ష్యం అనేటటువంటి ఆ ఫోకస్ ఒకటి తీసుకొని రాగలిగాడు. అది చాలా గొప్ప విషయం. సో అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉన్నారంటే ఆంధ్రాలో ఈ కొంతమంది ఈ ఎల్లో మీడియా, ఎల్లో మేధావులు వాళ్ళే అజెండా సెట్ చేసి ఆ అజెండాకు అనుగుణంగా ఆయన మాట్లాడాలి అని, అట్లా మాట్లాడలేదని దాని మీద మళ్ళీ ఒక డిబేట్ పెట్టే టైపులో ఉన్నారు. ఆయన ఏమాత్రం కొద్దిగా అటు ఇటుగా ఏవో చెప్పున్నా కానీ ఫస్ట్ థింగ్ వీళ్ళు క్రెడిట్ తీసుకొని ఉండేవాళ్ళు.
ఆయన క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇచ్చింది వాళ్ళైనా కానీ క్రెడిట్ వీళ్ళు తీసేసుకునేవాళ్ళు. రెండోది దాంట్లో ఏది రేపు జరగకపోయినా ఓయమ్మ సంవత్సరాలు అదే టాపిక్ మీద డిబేట్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి బద్నాం చేయటంలో కనులు. మరి ఆ ఫీడ్బ్యాక్ ఆయనకు ఎవరు ఇచ్చారో కానీ వాళ్ళకి ఎట్లాంటి అవకాశం ఇవ్వకుండా చక్కగా మాట్లాడిపోయినాడు. డెఫినెట్గా చాలా పెద్ద క్రౌడ్ వచ్చింది, రెస్పాన్సివ్ క్రౌడ్. అన్ఫార్చునేట్ మరి దాని చాలా మేజర్ ఇష్యూ నాకు మరి అర్థం కాలేదు. ప్రైమ్ మినిస్టరు ఎలక్షన్ టైంలో వచ్చినా కానీ లా అండ్ ఆర్డరు, లైటింగు, మైకు ఇది చూడటానికి అవసరం స్టేట్ గవర్నమెంట్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ మీటింగ్లో మైక్ ఫెయిల్ కావటం అంటే అది కాస్త నాకు ఎవరికైనా కానీ కాస్త సస్పెక్ట్ చేయాల్సినట్టే ఉన్నది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ పెట్టుకోవాలి, ప్రూఫ్ ఉండాలి. పిఎం టైం చాలా ప్రెషస్ కదా, ఆయన 10 నిమిషాలు ఆయన నిలబెట్టలేదు. అండ్ దెన్ థాట్ ప్రాసెస్ దెబ్బతింటుంది. మరి దాని మీద ఎంక్వైరీ అయితే జరగాలి, తప్పకుండా జరగాలి. చాలా మేజర్ ల్యాబ్స్ నా దృష్టిలో నిన్న ఆ మీటింగ్లో. గుడ్, లెట్స్ హోప్ ఈ అలయన్స్ సక్సెస్ఫుల్ అయ్యి ఈ ప్రభుత్వం మారితేనే మంచిది. మారుతుందని కూడా నేను అనుకుంటాను. అంటే నేను ఎప్పుడు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎలక్షన్లో ఓట్ బ్యాంక్ రాజకీయాలు రియల్గా నీకు విజయాన్ని ఇవ్వలేవు అనడానికి ప్రధానమైన నిదర్శనం ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఆయన టైంలో చేసినంత సంక్షేమం ఇంకెవరు ఏ టైంలో చేయలేరు. అంటే ఆ పీరియడ్కు సంబంధించి ₹2 రైసు, వితంతువుల పథకము, ఆ పథకం ఈ పథకం చాలా పెట్టాడు. బట్ కొన్ని సెక్షన్స్ను ఎంత ఎలైనేట్ చేసుకున్నారంటే ఆ సెక్షన్స్ నుంచి ఒక్క ఓటు కూడా పడలేదు. ఎంప్లాయీసు, టీచర్సు, ఇట్లా అర్బన్ క్లాసు వీళ్ళందరూ కూడా. దాంతో ఏమైనాడు, ఓడిపోయినాడు. ఇప్పుడు ఈయన చేస్తుంది కూడా అదే. ఈయన ఎవరినైతే అలియనేట్ చేస్తూ ఉన్నాడో లైక్ ఎంప్లాయీసు, అర్బన్ క్లాసు, స్టూడెంట్సు, యూత్, వాళ్ళను 100% అలియనేట్ చేశాడు. సో అక్కడ ఒక ఓటు పడదు. ఈ ఓట్ బ్యాంకుల్లో బిల్డప్ చేసుకున్నవి 100% రాకపోవచ్చు. సో ఐ థింక్ ఎన్టీఆర్ గారు ఏ రకంగా 98లో, ఐ థింక్ 98 కాదులే, 89, 90లో ఏ రకంగా ఆయన ఓడిపోయినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో ఓడిపోతాడని నేను అసెస్ చేస్తున్నాను. ఎస్పెషలీ ఆఫ్టర్ ఈ అలయన్స్ వచ్చిన తర్వాత. అలయన్స్ వచ్చినందువల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఈ ఎల్లో మీడియా క్రెడిట్ ఇవ్వదు కానీ, బట్ యాక్చువల్ థింగ్ ఈజ్ మోడీ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఒకవేళ బీజేపీ తనంత తానుగా నిలబడినా 8 to 10% ఓటింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉండింది తడం. సో అదంతా వస్తుంది. అది దాంతో డెసిసివ్ ఎడ్జ్ వస్తుంది. ఇక మైనారిటీ ఓట్ అంటారా, బీజేపీ ఇండిపెండెంట్గా నిలబడ్డా ఆ మైనారిటీ ఓటు ఎటు తిరిగి వైఎస్ఆర్సీపీతో కన్సాలిడేట్ అయ్యి ఉండేది. అది వచ్చి ఉండేది కాదు. అది రాని ఓటు. ఇది బీజేపీ సపరేట్గా పోతే రాని ఓటు ఈరోజు బీజేపీ కలిసింది కాబట్టి వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ ప్రాస్పెక్ట్స్ అలయన్స్కు బెటర్గా ఉన్నాయి. చూద్దాం ఏ రకంగా వస్తుంది. జూన్ 4th చాలా అదొక పెద్ద ఇష్యూ. ఇంత లెంగ్తీ ఎలక్షన్ ప్రాసెస్ పెట్టడం మాత్రం చాలా తప్పు. ఎవరు చేస్తున్నాడో కానీ ఐ మీన్ అర్థమైంది, లా అండ్ ఆర్డరు టేక్ కేర్ చేయాలి, ఫేజెస్లో పెట్టాలి. బట్ రెండింటి మధ్య కొంత సంయమనం అయితే అవసరం. ఇంత లెంగ్తీ అయిపోతే 2 థింగ్స్ జరగలేదు. ఎలక్షన్ ఫెటీగ్ ఒకటి వచ్చేస్తుంది, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, అనవసరమైన టెన్షన్ ఎవరికి, క్యాండిడేట్స్కు, పార్టీస్కు. మేబీ నేను అనుకున్నాను May 15, May 20 కల్లా ముగించేస్తారనుకున్నా. బాగా ఒక 15-20 రోజులు ఎక్కువ లాగారు. ఇట్స్ కరెక్ట్ విషయం అయితే కాదు. ఇది నేషనల్ ఇష్యూస్ దీని మీద మాట్లాడుకుంటూ ఉంటే, మరి 2 రోజుల క్రితం ఎన్నికల నగారా మొదలైంది. ఎలక్షన్ షెడ్యూల్స్ అవన్నీ వచ్చాయి. అసలు ఈ నేషనల్ ఎలక్షన్స్ అనగానే మనకి ప్రతిదానికి ఒక పితామహుడు లేకపోతే ఒక చేంజ్ ఏజెంట్ అనే లాంటి వాళ్ళు అంటే టిఎన్ శేషన్ గారు గుర్తుకొస్తారు. టిఎన్ శేషన్ గారు వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ రెవల్యూషనరీ చేంజెస్ అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం, చాలా స్ట్రిక్ట్గా ఉండి ఇంప్లిమెంట్ చేయడం ఇదంతా ఉంది. సో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయడము, అట్లాగే స్మూత్గా ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో ప్రీ టిఎన్ సెషన్, పోస్ట్ టిఎన్ సెషన్స్
దాని మీద ఆ ఎరాని మీరు ఎట్లా ఏ విధంగా వర్ణిస్తారు? ఒకటి, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మ్యాసివ్ లెవెల్లో జరిగేటటువంటి ఒక ప్రక్రియ భారతదేశంలో ఎన్నికలు 1951 నుంచి జరుగుతూ ఉన్నాయి. డిఫరెంట్ రౌండ్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా స్వేచ్ఛగా ఫేర్గా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇండియాలోని, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు వెస్టర్న్ కంట్రీస్ ఎంత గగ్గోలు పెట్టినా వాళ్ళ డెమోక్రసీస్ ఇండియన్ డెమోక్రసీస్ కన్నా బెటర్ ఏమీ కాదు. వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ ఇంతకన్నా బెటర్గా ఉన్నటువంటిది అయితే కాదు. ఇప్పుడు ఆ బుష్ ఎన్నిక టైంలో ఎంత రాద్ధాంతం జరిగింది. ఆఖరకు గోర్ ఐ థింక్ ఆల్ గోర్ అండ్ బుష్ దాంట్లో ఆఖరు కోర్టు ఏదో డెసిషన్ ఇచ్చి ఎలక్షన్ రిజాల్వ్ చేసింది అప్పుడు. సో అమెరికన్ ఎలక్షన్స్ కూడా అంత పర్ఫెక్ట్ ప్రాసెస్ ద్వారా జరగట్లేదు మన జరిగినంత ప్రాసెస్. సిస్టమ్ బెటర్, కాన్స్టిట్యూషనల్ బాడీ. సేషన్ యొక్క పెద్ద కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే, అంతకుముందు ఎలక్షన్ కమిషనర్స్కు వాళ్ళ పవర్స్ వాళ్లకు అర్థం కాలేదనే చెప్పుకోవాలి. చాలా కాంపిటెంట్ పీపుల్ ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారు. కానీ తమ అథారిటీని అసర్ట్ చేసుకోలేదు. తమ అథారిటీని అసర్ట్ చేసుకున్నటువంటి ఒకే ఒక ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్. అందుకని అప్పటి నుంచి ఒక డిఫరెంట్ టర్న్ తీసుకున్నది. ఎట్లా చేసుకున్నాడు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బాడీగా చేసిన దానివల్ల ఏంది, నిన్ను తీసేసే అధికారం ఎవరికి లేదు, ఇంపీచ్ చేస్తే తప్పితే. సో అంతవరకు నువ్వు ఇండిపెండెంట్, నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఎవరు కాదనేటటువంటి వాళ్ళు లేదు. ఆ రకంగా పోయినటువంటి వ్యక్తి శేషన్ 2-3 అదర్ కాంట్రిబ్యూషన్స్ ఏంటి అంటే, అంతకుముందు ఈ పోల్ ఎక్స్పెండిచర్ మీద అసలు ఫోకసే ఉండేది కాదు. ఏం చేశాడు, అసలు ఆ సిస్టమే ఇంకో సిస్టమ్ను మొదలుపెట్టాడు. అంతకుముందు మామూలు ఎవరే కలెక్టర్లు వాళ్ళ పాటికి వాళ్ళ ఎలక్షన్లు చేసుకొని పోతూ ఉండేవాళ్ళు. ఇతను ఏం చేశాడంటే, దీనిని అబ్జర్వ్ చేయడానికి అబ్జర్వర్స్ని తీసుకొచ్చి పెట్టాడు. సో ఈచ్ కాన్స్టిట్యున్సీకి ఇంకొక రాష్ట్రం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ను అబ్జర్వర్గా, అట్లాగే ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ను అబ్జర్వ్ చేసి ఏవైనా దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనేది కనిపెట్టడానికి ఐఆర్ఎస్ ఆఫీసర్ను కూడా అబ్జర్వర్గా పెట్టాడు. ఇది చాలా ఫండమెంటల్ పారాడైమ్ షిఫ్ట్. దాంతో ఏమైంది, కొంత కంట్రోల్ వచ్చింది. కలెక్టర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయలేరు, ఎస్పీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయలేరు. ఎలక్షన్కు సంబంధించి ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే అక్కడ సీనియర్ ఆఫీసరు దాని మీద కంప్లైంట్స్ ఏమైనా వస్తే తీసుకొని యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇది ఒక మేజర్ సిస్టంలో చేంజ్ తీసుకొచ్చిన వాడు శేషన్. రెండో మేజర్ థింగ్ ఏంటి అంటే, అంతవరకు ఎలక్షన్ టైంలో ఎవరైనా ఆఫీసరు తప్పు చేస్తే ఎవరు శిక్షించాలి క్లారిటీ లేదు. అంతకుముందు ఏమని ఉండేది, ఆ పీరియడ్లో ఏదైనా అయితే వాడికి నోటీస్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ఆ పైన స్టేట్ గవర్నమెంట్కో సెంట్రల్ గవర్నమెంట్కో ఎక్కడ వాడు పనిచేస్తుంటే అక్కడికి పంపించేది. వాళ్ళు ఫైనల్గా దాని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు. దాన్ని అక్కడ డైల్యూట్ అయిపోయేది. సో ఎవరికి పెద్దగా భయపడేవాళ్ళు కదా ఎలక్షన్ కమిషన్ అంటే. అది అసర్ట్ చేసుకున్నాడు. ఏం చేశాడు, ఎవరైతే సరిగ్గా పని చేయలేదనుకున్నానో వాళ్ళకి కొంతమంది సస్పెండ్ చేశాడు, వాళ్ళకు ఇంక్రిమెంట్లు కట్ చేశాడు, ఇది మొదలెట్టాడు. బట్ అది ఒక ఇష్యూ అయింది, బికాస్ దాని మీద క్లారిటీ లేదు మనకు ఆ ప్రాసెస్ మీద. అది సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టులో సెటిల్ అయింది. సెటిల్ ఏమైనా అయిందంటే, ఎవరైనా ఆఫీసరు ఎలక్షన్ కమిషన్లో పనిచేసినంత కాలం ఆ పీరియడ్లో చేసిన తప్పులకు అతని మీద యాక్షన్ తీసుకునే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. ఇది మేజర్. సో ఈరోజు ఎవరైనా కలెక్టర్ కనుక తప్పు చేశాడో అని ప్రూవ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ సేవ్ చేయలేదు. ఎలక్షన్ కమిషన్ అతనికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలన్నా ఇచ్చేయచ్చు, డిస్మిస్ కూడా చేయొచ్చు సర్వీస్ నుంచి, అంత పవర్ ఉన్నది. ఆ పైన మేజర్ పెనాల్టీకి ఎంక్వైరీ ఆఫీసర్ని ఏమైనా వేసి వచ్చిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా చేయొచ్చు. అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే ఈరోజు అదే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ డిక్లేర్ అయినప్పటి నుంచి ఇంకా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వానికి
సంబంధం ఏముండదు. మినిస్టర్లు పిలవరు, పిలిచినా పోవాల్సిన అవసరం ఆఫీసర్లకు లేదు, కలెక్టర్లకు లేదు. ఎలక్షన్ ప్రాసెస్తో ఇన్వాల్వ్ అయి ఉన్న ఏ ఆఫీసర్ పోవాల్సిన అవసరం లేదు. సో ఆ రకంగా ఇండిపెండెన్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ రావడానికి సెషన్ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది. సరే, ఆయన మ్యావరిక్, ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి. బట్ మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా ఫంక్షన్ కావటంలో ఆయన కాంట్రిబ్యూషన్ మాత్రం చాలా చాలా సబ్స్టాన్షియల్గా ఉంది. ఆ ఇమేజ్ చూసుకుని ఆపిన వాళ్ళు కూడా కొంతవరకు భయపడుతూ పద్ధతిగా చేస్తూ ఉన్నారు. అది మంచిది కూడా. ఒక రకంగా ఎలక్షన్ సక్రమంగా నిర్వహించడానికి చేస్తారు. అలాగే ఇప్పుడు సిఏఐ రూల్స్ నోటిఫై చేశారు కదా, దీని మీద కొంచెం విశ్లేషణ. ఓకే, తిరిగి సిఏఏ మీద అంతకుముందు మనం వీడియో చేసాము. బట్ ఈ రూల్స్ గురించి మాట్లాడదాం. బేసిక్గా ఇవి మనకు తెలిసినట్టుగా 3 దేశాలు, బేసిక్గా బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లో వివక్షతకు గురి అయినటువంటి మైనారిటీస్కు భారతదేశంలో చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్ ద్వారా సిటిజన్షిప్ ఇవ్వటానికి రూపొందించినటువంటి రూల్స్. అంతకుముందు 11 ఏళ్ళు అయితే కానీ నీకు ఇక్కడ సిటిజన్షిప్, న్యాచురలైజ్ సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడానికి లేదు. దీన్ని 5 ఏళ్ళకు చేసేశారు. రెండోది, అక్కడ నుంచి వచ్చామంటానికి ప్రూఫ్ ఏంది? అంతకుముందు పాస్పోర్టు ఇవి ఇన్సిస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవంటే వీళ్ళందరికీ పాస్పోర్ట్లు ఉండే టైప్గా అదేదో అక్కడ వచ్చా మూకలు పడి వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేస్తే పరిగెత్తుకొని బార్డర్ దాటి వచ్చినటువంటి వాళ్ళు. సో అక్కడ ఏదైనా ఒక్క చిన్న డాక్యుమెంట్, అక్కడ ఏదో ప్రాపర్టీ ఉందనో, ట్యాక్స్ కట్టామనో, ఏదనో ఉంటే దెన్ దే ఆర్ వాళ్ళని ఆ దేశం యొక్క సిటిజన్గా పరిగణించడానికి. అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఉన్నామంటానికి లెటర్స్ ఇప్పుడు దీని ప్రకారం ఐ థింక్ కట్ ఆఫ్ డేటు 2014 డిసెంబర్ కన్నా ముందున్నటువంటి వాళ్ళని ఉన్నారని దానికి ప్రూఫ్ ఏంది? ఆ ప్రూఫ్ కూడా చాలా సింప్లిఫై చేశారు. సింప్లిఫై చేసి ఎక్కడైనా ఒక చోట ప్యాన్ తీసుకున్నా, ఆధార్ తీసుకున్నా, బిల్లు కట్టినా, రెంట్ తీసుకున్నా, ఏదో ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే చాలు. అంత సింప్లిఫై చేయడం జరిగింది. సరే, ఇంకా ఈ మధ్య చూసాం వెస్ట్ బెంగాల్ మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయమని, కేరళ మేము ఇంప్లిమెంట్ చేయమని వీళ్ళంతా మొదలెట్టారు. బట్ దానికి కూడా ఆలోచించారు. ఇప్పుడు కలెక్టర్లకు దీంట్లో ఎటువంటి ప్లేసు లేదు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఒకటి, స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఎవరు ఉంటాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, వాడిని చైర్మన్గా పెట్టారు. కలెక్టర్ నుంచి ఓ ఇన్వైటీనే పెట్టారు కానీ వాళ్ళకేమీ పవర్స్ ఇవ్వలేదు. అట్లాగే స్టేట్ లెవెల్లో కమిటీకి సెన్సస్ డైరెక్టర్ను, ఆ స్టేట్లో ఉన్న సెన్సస్ డైరెక్టర్ను చైర్మన్గా పెట్టారు. చైర్మన్గా పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ రెండిట్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. రికమెండేషన్ మీద స్టేట్ లెవెల్ కమిటీ అప్రూవ్ చేస్తే సిటిజన్షిప్ రావచ్చు. అంత ఏమనాలి, చాలా లిబరలైజ్డ్ విధానం ద్వారా వీళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచిది. బికాస్ చాలా పర్సిక్యూట్ అయ్యి ఆ దేశంలో సఫర్ అయినటువంటి వాళ్ళు. నేను అనేది దేశ విభజన ద్వారా నష్టపోయిన ప్రజలకు సరైన న్యాయం చేయటానికి ఉద్దేశించబడినటువంటి చట్టం, దాని కింద రూల్స్ చాలా స్వాగతించదగినటువంటి అంశం. నిన్న లోక్సత్తా ప్రెసిడెంట్ శ్రీ జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి మీద తన మద్దతును పూర్తిగా ప్రకటిస్తున్నానని చెప్పి కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. అంటే రాజకీయాలు కులాలకు అతీతంగా జరగాలని, అట్లాగే మరి ఈ క్యాపిటల్ గురించి తానేదో అంతా చేసి ఇచ్చేశానని. సో దీని మీద మీరు మన స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి తర్వాత ఆ కమిటీల మీద వీటి మీద చర్చ చేసి మీరు చీఫ్ సెక్రటరీ కింద కూడా ఉండి మీ యొక్క అభిప్రాయాలను ఎవరిలో వెలబుచ్చారు. సో జయప్రకాష్ నారాయణ గారు చేసిన ఈ ప్రెస్ మీట్ మీద మీ యొక్క రిఫ్లెక్షన్స్ ఏమిటి? నిన్న జయప్రకాష్ గారి ప్రెస్ మీటు ప్రధానంగా ఒక
చాలా ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించింది. దాన్ని వెరీ వెరీ కరెక్ట్ పొజిషన్ ఆల్సో. సంక్షేమం అభివృద్ధి మధ్య సరైన సమతౌల్యం అవసరం అనేది చెప్పాడు. దాన్ని ఎవరు కాదనలేరు. కోర్స్ ఆయన లోక్సత్తాలో ఉన్నాడు. అంతకుముందు లోక్సత్తా కొంతకాలం ఒక సామాజిక సంస్థగా ఉండింది. ఆ పైన దాన్ని పొలిటికల్ సంస్థగా మార్చారు. ఆయన పోటీ చేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి అది రాజకీయమైన సంస్థ కాదనుకుంటా, సామాజిక సంస్థగా ఉంది. దానికి చైర్మన్గా ఉన్నాడు అనుకుంటా. ఈ అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేసుకోకుండా పోతే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ నష్టం అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఆ దృష్టిలో ఎన్డీఏ అలయన్స్ బెటర్ ఆల్టర్నేటివ్ని ఇస్తున్నది. ఈయన లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కేవలం అప్పులు తీసుకురావటం, పంచటం, దీంతోనే ఈయనకు సరిపోయింది. దీనికన్నా అది బెటర్ ఆల్టర్నేటివ్ అవుతుంది. అభివృద్ధిని గురించి, సంక్షేమాన్ని రెండింటిని గురించి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు పోవటానికి అనేది అది స్వాగతించదగినటువంటి విషయమే. ఎన్డీఏకి కూడా మంచిదే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి నేను అప్పుడప్పుడు తమాషాగా మా బీజేపీ మీటింగులు 2-3 మీటింగుల్లో వాటి ప్రస్తావించేవాడిని. ఈ అప్పుల అదే ఆర్ఎంపీ బెండు అప్పారావు ఆర్ఎంపీనో ఏదో సినిమా ఉంది, దాంట్లో వాడు దానాలు చేసి 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 ఆఖరుకు బిచ్చగాడై కూర్చుంటాడు. ఏ రాష్ట్రమైనా తన ఆ రెవెన్యూస్ను మించి ఖర్చు పెడుతూ ఉంటే అది వ్యక్తి కానీ, సంస్థ కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ ఎప్పటికీ కోలుకోలేదు. ప్రజలకు కూడా అది మంచిది కాదు. సో ఇది చాలా గుడ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ కాస్త ఒరిస్సా, యూపీ లాంటి రాష్ట్రాల్లో ఏ రకంగా రెవెన్యూ సర్ప్లస్లోకి వచ్చారో, మనం ఏ రకంగా రెవెన్యూ డెఫిసిట్లోనూ చాలా ఆర్థికంగా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో కూడా ఇవి అప్పులు బాగా పెరిగాయి అనేది ఒక ఆస్పెక్ట్ బాగానే చెప్పాడు. కానీ ఆయన 2-3 అంశాలు చెప్పినవి నేను ఆయనతో ఏకీభవించను. కులాలకు అతీతంగా జరగది, కులాలకు ఎన్నికలకు సంబంధం లేదన్నాడు. అది సరికాదు. కులాల ప్రాతిపదికగానే ఈరోజు ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. అది రియాలిటీ, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కులాలకు అతీతంగా రాజకీయాలు ఉన్నాయి అంటే మరి ఆయన కాన్స్టిట్యున్సీ చూస్ చేసుకున్నప్పుడు కూడా కూకట్పల్లి ఎందుకు చూస్ చేసుకున్నారు? సో ఒక కుల బేస్ లేనిది ఈరోజు రాజకీయాల్లో ముందుకు పోవటం లేదనేటటువంటిది నిర్ద్వంద్వమైనటువంటి విషయం. సో దాంట్లో కులాలకు అతీతంగా రాజకీయం జరుగుతుంది అనుకోవటం చాలా పొరపాటు. ఏ కులానికి రాజకీయాల వలన లబ్ధి పొందదు అని కూడా చెప్పారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారం 2 కులాల చేతిలో ఉన్నది. 2 కులాలు రాజ్యాధికారం వల్ల చాలా లాభపడ్డారు. అది వాళ్లకు తెలుసు, ప్రజలకు తెలుసు. అదేమీ జరగలేదు, ఏదో కొద్దిమంది లాభపడ్డారంటే అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒక థింక్ ట్యాంక్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఏ కులానికి సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఉంటే దానికి అనుగుణంగా ఒక థింక్ ట్యాంక్ పనిచేస్తూ ఉంటుంది. ఆ థింక్ ట్యాంక్ వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళకు ఏ రకంగా ప్రయోజనం తీసుకురావటానికి స్కీమ్స్ చేయాలనే దాని మీద కూడా జరుగుతూ ఉంటుంది. వీఆర్ ఆల్ విట్నెస్ టు దట్. అదంతా వదిలేసి రాజకీయాల వలన కులాలు ఏమి లబ్ధి పొందటం లేదనేటటువంటి ఆయన అభిప్రాయం పూర్తిగా అసంబద్ధమైనది, కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ దానికోసమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం యొక్క అవసరాన్ని చాలామంది నాలాంటి వాళ్ళు నొక్కి ఒక్కాణిస్తున్నారు. ఎందుకంటే ఎంతసేపటికి అధికారం ఈ 2 కుల కుటుంబ వారసత్వ రాజకీయాల మధ్యనే నడుస్తూ ఉన్నది. దీనివల్ల మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అన్నీ నష్టపోతున్నారనేది నిజం. దానికోసం ఒక 3వ ఫ్రంట్ అవసరం అయితే చాలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు దానికి కొంత భూపిస్తారనుకుంటే ఆయన కూడా దాన్ని కాకుండా చేశారు. అది కొంత డిసప్పాయింట్మెంట్. సో అది రాజకీయాల వల్ల కులాలు లబ్ధి పొందలేదు అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ హోస్టింగ్లో కూడా చూస్తూ ఉంటాం మనం. ఏ
కులానికి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ ఉంటే దానికి సంబంధించినటువంటి విధంగానే మొత్తం నడుస్తూ ఉన్నాయి. సో అందువల్ల కులాలు దానివల్ల లాభం పొందలేదు రాజకీయాల వల్ల అనేటటువంటి ఆయన ఆర్గ్యుమెంట్తో నేను ఏ రకంగానూ ఏకీభవించడం లేదు. అది ఒక పాయింట్. రెండోది, 100 స్మాల్ సిటీస్ అవసరము, వర్జిన్ మెగా సిటీ కూడా అవసరం అన్నాడు. వర్జిన్ మెగా సిటీ చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి? నువ్వు వర్జిన్ మెగా సిటీ చేస్తూ 100 స్మాల్ సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగినంత ఫైనాన్సెస్ ఎక్కడ ఉన్నాయి? రెండోది, వర్జిన్ మెగా సిటీ మొత్తం దేశ ప్రభుత్వాల అంటతో ముందుకు పోయిన చోట కూడా అవి సక్సెస్ఫుల్ కాలేదు. అక్కడ మలేషియాలో కానీ మ్యాన్మార్లో కానీ, దట్టు ఏది మలేషియా లాంటి దేశాల్లో వాళ్ళు పెట్రోడాలర్స్ అవి ఉండి కూడా. సో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక మెగా వర్జిన్ సిటీని నిర్మించి సక్సెస్ఫుల్ చేస్తుంది అనుకోవటం భ్రమ, కానీ అది నిజం కాదు. అది ఒక పాయింట్. రెండోది, అసలు ఇక్కడ ఇష్యూ అది కాదు. ఒక రాష్ట్రంలో విభిన్న ప్రాంతాలు, విభిన్న ఐడెంటిటీస్ ఉన్న రాష్ట్రంలో ఆ విభిన్న ప్రాంతాల అభిప్రాయాన్ని పక్కకు నెట్టేసి సైట్ సెలక్షన్ అనేటువంటిది సరైన విధానం కాదు. అందువల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి ఈరోజు. రేపైనా మళ్ళా ఈ అలయన్స్ ప్రభుత్వంలోకి వచ్చి అదే రకంలో అదే వర్జిన్ సిటీ దాని మీదనే అంతా ఇన్వెస్ట్మెంట్ అంటూ మొదలెడితే మాత్రం మళ్ళా ఇష్యూస్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ రాయలసీమ సైడ్ నుంచి చాలా సీరియస్ ఇష్యూస్ రావచ్చు. సో అది వర్జిన్ సిటీ, మెగా సిటీ దానివల్లనే అభివృద్ధి చెందుతుంది అనుకోవటం పొరపాటు. అది ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాదు. దానికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితిలో రాష్ట్రాలు లేవు. రెండోది, అక్కడనే భూములు అమ్మి కడతాం అనేది ఇదంతా స్పెక్యులేషను. మాటలు చెప్పడానికి ఉంటాయి. రియల్గా కనుక ప్రభుత్వం అమ్మటం మొదలెట్టిందని అంటే మొత్తం రేట్లు పడిపోతాయి. అంత ఎక్స్టెంట్ 30-40 వేల ఎకరాలంటే సామాన్యమైనటువంటి విషయమా? ఏదో ఒక చిన్న ఫ్లాట్స్ కట్టి అవన్నీ ఓవర్ బుక్ అయినా అంటే ఒక మాట. బట్ ఒక మెగాపాలిస్ కింద దాన్ని చేయటం అనేటటువంటిది అది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం కాదు. ఇన్ఫ్యాక్ట్ రాజధాని ఇప్పుడు హిస్టారికల్ బ్లండర్ అయినా రాజధాని అక్కడ పెట్టారు కాబట్టి రాజధానిగా కొనసాగించడానికి అబ్జెక్షన్ ఉండకపోవచ్చు, కానీ ఈ మెగా సిటీ ఐడియా మాత్రం కరెక్ట్ ఐడియా కాదు. దానివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక మేజర్ ఇష్యూ. ఆయన మరి అది కరెక్ట్ విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక మూడోది, ఆయన బస్తీ మే ఛాలెంజ్ అంటూ ఇది ఒక రిపోర్ట్ తీసి ఇంత అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలన్నట్టుగా మాట్లాడాడు. ఈ సమస్య అప్పటి నుంచి నలుగుతూ ఉంది. 2019కి ముందు పవన్ కళ్యాణ్ గారు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని ఒకటి వేశారు. ఏది ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాలను వాటినన్నిటినీ పరిగణలోకి తీసుకోవటానికి నన్ను చాలా పర్సువేట్ చేస్తే నేను మెంబర్గా పోయినా. ఆ రోజు అక్కడ జరిగిన సమావేశంలోని దీన్ని బట్టి చూసినా కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను బీజేపీని కార్నర్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రక్రియగానే అనిపించింది. సో అందుకని ఫైనల్ డ్రాఫ్ట్ నేను ఫైనలైజ్ చేసినప్పుడు దాన్ని చాలా క్లియర్గా చేశాను. ఇంత అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి అని రాయలేదు, ఇది డిస్ప్యూటెడ్ అమౌంట్ సెటిల్ చేసుకోవాలని రాయటం జరిగింది. యాక్చువల్గా ఆ రోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన దానికి జేఎఫ్ఎఫ్ కమిటీ రిపోర్ట్కు చాలా వ్యత్యాసం ఉంది. జేఎఫ్ఎఫ్ కమిటీ రిపోర్ట్లో ఫైనలైజ్ అయిన దాంట్లో అవేవి కూడా లేవు. ఈ జేఎఫ్ఎఫ్ కమిటీ తర్వాత ఈయన ఇంకొక కమిటీ వేసి దాని ద్వారా ఇంకో రిపోర్ట్ తయారు చేశారు. మరి ఎందుకు నన్ను దాంట్లో మెంబర్ చేయలేదు, బికాజ్ ఆల్రెడీ నాకు దీని మీద చాలా స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయనుకున్నాడో ఏమో. దాని మీద అది పబ్లిక్ అయినప్పుడు కూడా నేను దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఒక ఆర్టికల్ రాశాను. అది అప్పట్లో నేను రాస్తే అప్పట్లో సాక్షి వేసేవాళ్ళు, ఇప్పుడు సాక్షి ఏదు, ఈనాడు ఏరు, రెండు ఏరు అనుకునే అది వేరే విషయం. బేసిక్గా ఈ బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇట్లాంటి వాటిని అక్కడేమో మిగిలిన స్కీమ్స్లో వచ్చే డబ్బులన్నింటినీ కలిపి చూపెడుతూ
ఇక్కడికి వచ్చేటప్పటికేమో కేవలం ఇచ్చేటటువంటి గ్రాంట్నే చూపెడుతూ అది ఎక్కువ ఇచ్చారు ఇది తక్కువ ఇచ్చారు అన్న రకంలో ఉన్నాయి కంపారిజన్స్. అట్లాగే రెవెన్యూ డెఫిసిట్ 2014-15కు ఫుల్ఫిల్ చేయటం అనే దాని మీద కూడా ఆ ఫిగర్స్ కరెక్ట్ కాదు. మూడోది, అప్పటికే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని పెట్టలేదంటూ చాలా గగ్గోలు పెట్టారు ఫస్ట్ ఇయర్లోనే. మరి 5 ఏళ్ళకి పూర్తయినాయి కదా. కాబట్టి ఇది ఎప్పటికైనా కానీ బీజేపీకి సమస్య అవుతుంది. ఇన్ ది సెన్స్ ఈ థీమ్ని ఇట్లాగే రన్ చేస్తున్నారు కొంతమంది, అంటే మళ్ళా ఆ ప్రెషర్ పెట్టడానికి. దీని మీద బీజేపీ ఒక స్టాండ్ తీసుకొని క్లారిటీ తెచ్చుకుంటే బెటర్. లేకపోతే ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదంటూ మళ్ళా మొదటికి తెచ్చేటటువంటి అంశం ఉంది. 3 అంశాలు చాలా ఇంపార్టెంట్ అంశాలు. వీటి మీద ఆయన వ్యూస్తో నేను అంగీకరించడం లేదు. బట్ అదర్వైజ్ అభివృద్ధి, సంక్షేమం, సమతౌల్యం అవసరం ఉన్నది. దానికోసం ఎన్డీఏ పాటు చేస్తున్నప్పుడు మరి అట్లాంటి మేనిఫెస్టో కూడా ఉండాలి. జాయింట్ మేనిఫెస్టో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి అభివృద్ధి, సంక్షేమాన్ని సమతౌల్యం చేస్తామన్నట్టుగా ఒక మేనిఫెస్టో అయితే అవసరం. ఈరోజు వచ్చిన తెలుగుదేశం మేనిఫెస్టోలో ఆ సమతౌల్యం ఒప్పించడం లేదు. ఎందుకనంటే సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారు కాబట్టి మనం అదే కంటిన్యూ చేద్దామన్నట్టు తెలుగుదేశం మేనిఫెస్టో వాళ్ళ వ్యూ పాయింట్లు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఇంకా అభివృద్ధికి సంక్షేమానికి సమన్వయం ఎక్కడ ఉంది? బట్ బీజేపీ మాత్రం నేషనల్ లెవెల్లో అభివృద్ధి, సంక్షేమం, సమన్వయం మీద చాలా క్లారిటీతో ఉంది. సో దానిని బేసిస్గా ఈ 3 పార్టీలు ఒక జాయింట్ మేనిఫెస్టో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. జాయింట్ మేనిఫెస్టో లేనప్పుడు ఇద్దరు పోటీపడి కాంపిటేటివ్ పాపులిజం అంటారు. ఆయనకన్నా నేను ఇస్తాను, నేను ఆయనకి ఇస్తాను అనుకుంటే ఎవరు వచ్చినా కానీ అదే అవుతుంది. మేనిఫెస్టోలను అమలు చేయలేరు. అట్లీస్ట్ నెక్స్ట్ టైం అఫ్కోర్స్ ఈయన వచ్చినా చేయలేడు, ఆయన వచ్చిన వాళ్ళ మేనిఫెస్టోలో అమలు చేసేటట్టుగా వాళ్ళు మేనిఫెస్టోలు రాయటం లేదనుకోండి, అది ఇంకా ప్రాబ్లం అవుతుంది రాష్ట్రానికి భవిష్యత్తులో. ఈ అభివృద్ధి, సంక్షేమం, సమతౌల్యం అవసరాన్ని గురించి ఆయన చెప్పిన మాటలో చాలా వాస్తవం. ఎవరు తప్పు పట్టడానికి ఏమీ లేదు. అంతర్జాతీయంగా ఒక ముఖ్యమైన దాని మీద మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO ఉంది కదా. సో 1947లో గ్యాట్ అనేది వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ రౌండ్ మళ్ళీ టాక్స్ వచ్చి వ్యవసాయానికి ప్రాధాన్యంగా వచ్చి ఈ WTOకిను గ్యాట్కి అసలు డిఫరెన్స్ ఏమిటి? ఇది ఈ నెగోషియేషన్స్ ఎంతవరకు వస్తున్నాయి? ఇది మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? అట్లాగే మెయిన్గా బికాజ్ అగ్రికల్చర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఐటమ్ ఫర్ ఎవ్రీ కంట్రీ ఫర్ ద పీపుల్ టు సర్వైవ్. సో దీని మీద మీరు కొంచెం మీ థాట్స్ని మాకు ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ప్రధానంగా ఈ 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రపంచంలో వాణిజ్యాన్ని బాగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఈ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్స్ ప్రధానమైన కంట్రీస్ అన్నీ కలిపి ఎంటర్ అయినాయి. అంతకు ముందు కాస్త బిఫోర్ వరల్డ్ వార్ II జర్మనీ నాటి దేశాలు చాలా ప్రొటెక్షనిస్ట్గా ఉన్నాయి. దానివల్ల అంతర్జాతీయ వ్యాపారం దెబ్బతింటూ ఉందని మొదలెట్టారు. సరే, అది చాలా రోజులు నడిచింది. ఆ రోజుల్లో ఉన్నది ఏంటి? బేసిక్గా వస్తువులు, గూడ్స్ ట్రేడింగ్. ఈ గూడ్స్ ట్రేడింగ్కే పరిమితమై ఉన్నది గ్యాటు. దానికి అనుగుణంగా కొందరికి ప్రిఫర్డ్ ట్రీట్మెంటు, నాన్ ప్రిఫర్డ్ ట్రీట్మెంటు అందరికీ సమానంగా అన్నా కానీ సమానంగా జరగలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీనివల్ల వచ్చింది ఏంటంటే, అంతకుముందు క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఈ దేశం నుంచి ఇంతే ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంత ఇంపోర్ట్ చేసుకోవాలి. కోటాస్ని తీసేసి కోటాస్కు బదులుగా టారిఫ్స్ని పెట్టారు. టారిఫ్స్ డిఫరెంట్గా ఉండేవి. కొన్ని దేశాలకు తక్కువ టారిఫ్, కొన్ని దేశాలకు ఎక్కువ టారిఫ్, కానీ కోటా సిస్టమ్ పోయింది. అది పెద్ద అడ్వాంటేజ్ గ్యాట్ ద్వారా వచ్చింది. బట్ రాను రాను వెస్టర్న్ కంట్రీస్, బేసిక్గా ఈ WTOను ఆ రోజుల్లో పుష్ చేసింది బాగా వెస్టర్న్ కంట్రీస్. ఎందుకనంటే ఈ గూడ్స్ యొక్క ప్రాధాన్యం తగ్గుతూ సర్వీసెస్ ప్రాధాన్యం పెరుగుతూ ఉంటుంది. రెండోది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. వాళ్ళకి ఏమైంది? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేకపోయేటప్పటికీ
ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ స్విట్జర్లాండ్లో ఉండేవి, అమెరికాలో ఉండేటటువంటివి ఏవో కొత్త కొత్త డ్రగ్స్ను ఇన్వెంట్ చేయటం మొదలెట్టారు. ఇన్వెంట్ చేస్తే ఇండియా లాంటి దేశంలో రివర్స్ ప్రాసెసింగ్ మొదలెట్టేసి అదే దాన్ని చాలా తక్కువ ఖర్చుకు ప్రొడ్యూస్ చేసి డంప్ చేయడం మొదలెట్టారు. దాంతో వాళ్ళ ప్రధానమైనటువంటి కంపెనీస్ దెబ్బతింటూ ఉన్నాయి. సో ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కు ప్రొటెక్షన్ ఒకటి తీసుకురావాలని, రెండోది సర్వీసెస్లో కూడా బ్యాంకింగు, ఇన్సూరెన్స్, రెండిట్లో వాళ్ళకు మంచి డామినేషన్ ఉంది. దీనికి మార్కెట్స్ ఈ డెవలపింగ్ కంట్రీస్లో తెచ్చుకోవాలని చెప్పి బేసిక్గా ఈ రెండే వాళ్ళే ఈ అజెండాను మొత్తాన్ని, WTO అజెండాను మొత్తాన్ని నడిపింది. దాని వెనక వీళ్ళకు ఉన్నది ఏంటంటే వాళ్ళ డామినెన్స్ ఉన్న సర్వీస్ సెక్టార్స్కు ఓపెనింగ్ ఒకటి తెచ్చుకోవటం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కనుక ప్రొటెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కు థ్రెట్ ఉండదని చెప్పి దాన్ని బాగా పుష్ చేశారు. దీన్నే ఉరుగ్వే రౌండ్ ఆఫ్ టాక్స్ అంటారు. 87లోనే ఎప్పుడో మొదలై ఆల్మోస్ట్ 7.5 సంవత్సరాలు నడిచి 1994 ప్రాంతంలో ముగించి దాని ద్వారా ఈ WTO ఏర్పడింది. వాళ్ళకు కావాల్సినంత వరకు వాళ్ళు దీని ద్వారా పొందగలిగారు. అగ్రికల్చర్లో వాళ్ళు చాలా దెబ్బతింటారని వాళ్ళకి ముందుగానే తెలుసు. ఎందుకంటే యూరోపియన్ అగ్రికల్చర్ అంతా సబ్సిడీస్ మీద ఆధారపడి ఉన్నది. విపరీతమైన సబ్సిడీస్ ఇస్తారు అక్కడ. మార్కెట్ యాక్సెస్ ఇచ్చి గవర్నమెంట్ న్యూట్రల్గా ఉండాలంటే ఆ సబ్సిడీస్ అన్నీ పోతాయి. కాబట్టి అగ్రికల్చర్ మాత్రం ఆ రౌండ్లో కాకుండా పక్క రౌండ్కు నెట్టేసి వీటి వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఒక పాయింట్ మీద ఇండియా చాలా గట్టిగా ఆర్గ్యూ చేసింది. అది సక్సెస్ కాలేదు. కానీ వాళ్ళనేది ఏంటంటే మీరు సర్వీసెస్ను వీటిని బ్యారియర్స్ని తీసేసి అన్ని చోట్లకు పోవాలని అంటున్నారు. అట్లాంటప్పుడు వీసా రెస్ట్రిక్షన్స్ దేనికి? ఇండివిజువల్స్ ఆల్సో షుడ్ బి ఏబుల్, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఫ్రీగా పోవటానికి అవకాశం ఉండాలి. అప్పుడే నీకు ట్రేడ్కు మంచి ఫ్రీ ట్రేడ్కు వీలుంటుందని దాన్ని పుష్ చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ అది పడలేదు. పడుంటే బాగుండుండేది. ఎందుకంటే ఎక్కువ టెక్నికల్ మ్యాన్ పవర్ ఉన్న కంట్రీస్కు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, అది పోయింది. బట్ దీంట్లో ఉన్న 2-3 మేజర్ థింగ్స్ ఏంటంటే, ఒక అంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని ఒక పర్మనెంట్ సెక్రటేరియట్. ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే సెటిల్ చేయడానికి, వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద మళ్ళీ అప్పీల్ చేసుకుంటే అప్పీల్ సెటిల్ చేయడానికి ఒక అప్పలేట్ ట్రిబ్యునల్ పెట్టారు. దీని ద్వారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవటంలో ఫెయిల్ అయిన దేశం భారతదేశం, సక్సెస్ అయిన దేశం చైనా దీన్ని బాగా ఉపయోగించుకొని ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు కావడంతో ఇప్పుడు రియలైజ్ అయినారు, ఈ సిస్టమ్ కూడా మనకు అనుకూలంగా లేదు వెస్ట్రన్ కంట్రీస్, దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడికి పోయిందని ప్రొటెక్షనిస్ట్ యాటిట్యూడ్ బాగా వెస్ట్లో వచ్చింది, మోసోతు ట్రంప్ ద్వారా. దీంట్లో ఏం చేశారు, ఇప్పుడు WTO ఏదైనా ఆర్డర్ ఇస్తే దాని మీద అప్పీల్ పోవడానికి ఉంటుంది అప్పలేట్ ట్రిబ్యునల్లో జడ్జెస్ను వాడు అపాయింట్ చేయడం కూడా మానేశారు. సో ఇది ఒక థీమ్ అక్కడ నడుస్తుంది. ఇక సరే, ఎప్పుడైతే ఈ వాళ్ళకి కావాల్సింది సర్వీసెస్కు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్ అయింది, సర్వీసెస్కు వాళ్ళకి యాక్సెస్ వచ్చింది డెవలపింగ్ కంట్రీస్తో, ఇక అగ్రికల్చర్ సంగతి మర్చిపోయినారు. నీకు చూస్తే అదే 1994-95 ద్వారా చాలా థ్రైవింగ్గా ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇండియాలో ఆ పైన మూతపట్టడానికి కారణం ఇది ఒకటి. అప్పటిదాకా వీళ్ళు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లేదు కాబట్టి ఇదిగో ర్యాన్ బ్యాక్స్ అనుకుంటా అక్కడ ఉంది కదా, మరి పంజాబ్ బేస్డ్, వీళ్ళంతా డంప్ చేసేస్తూ ఉండేవాళ్ళు ఈ ఆఫ్రికా ఈ కంట్రీస్ అన్నింటిలోనూ మెడిసిన్స్. బట్ వన్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కిక్ ఆఫ్ కావటంతో దానికి అవకాశం లేకుండా పోయింది. సో ఈ జెనరిక్ మెడిసిన్స్, ఈ ప్రాపర్టీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కవర్ అయినటువంటి మెడిసిన్స్ అన్నీ చేసేటటువంటి అవకాశం లేకపోతే బాగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని బాగా ఇండియాలో దెబ్బతీసింది, దాంట్లో ఏమీ సందేహం లేదు. అగ్రికల్చర్ కావాల్సినటువంటి మన ఆ యాక్సెస్ రాకుండా దోహా రౌండ్ను ఫెయిల్ చేశారు. దోహా రౌండ్లో ఇది డెసిషన్ తీసుకోవాల్సింది అగ్రికల్చర్ మీద, అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ కావడంతో వాళ్ళు ఉన్నటువంటి ఆ సబ్సిడీస్ అవి అట్లాగే
కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు 2 మేజర్ ఇష్యూస్ మీద ఇవి రన్ అవుతున్నాయి. 2 కూడా ఇండియాకు చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్రొక్యూర్మెంట్ పాలసీసు, స్టాకింగ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, దీని మీద కూడా లిమిట్స్ పెట్టాలని చూస్తున్నారు. ఇండియాస్ ఆర్గ్యుమెంట్ ఇది ఫుడ్ సెక్యూరిటీకి కావాలి, దీని మీద లిమిట్స్ పెడితే మాకు కుదరదు అని. వాళ్ళనేది ఏంటి, మీరు లిమిట్స్ పెట్టి లిమిట్స్ లేకపోతే హ్యూజ్ అమౌంట్ ప్రొక్యూర్ చేసి రిలీజ్ చేయకపోబట్టి ప్రపంచంలో ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రైసెస్ పెరిగిపోతున్నాయని, ఎస్పెషలీ ఆఫ్టర్ యుక్రెయిన్ వార్ తర్వాత, కోవిడ్ తర్వాత ఇది ఒక మేజర్ ఇష్యూగా తయారైంది. అంతకుముందు కన్నా ఇప్పుడు ఇండియా, అంతకుముందు థాయిలాండ్ రైస్ వరల్డ్లో ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ, ఈరోజు ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో చాలా ఇంపార్టెంట్ కంట్రీ ఇండియా అయింది. సో వీళ్ళు డంప్ చేస్తున్నారని, ఇది ఎంఎస్పికి ప్రొక్యూర్ చేసి అట్ ఏ లేట్ కన్సెషనల్ రేటు, దీని మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ ఇండియా చాలా ఫర్మ్గా ఈ ఇష్యూను ఆర్గ్యూ చేస్తున్నది, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కూడా మనకి, ఎందుకంటే ఈ ఫుడ్ గ్రెయిన్ ప్రైసెస్ తగ్గకుండా ఉండాలి. చైనా ఇప్పుడు ఏం చేస్తున్నాయి, చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇతర దేశాల్లో పెట్టుకోవడానికి ఫెసిలిటేషన్ కావాలి. దానికోసం దీన్ని కేవలం ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లాగానే కాకుండా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్స్ కూడా దీంట్లో వచ్చేటట్టుగా చూడటానికి చైనా గట్టిగా ప్రయత్నం చేస్తున్నది. అది ఇండియా అడ్డుకుంటున్నది. ఇండియా ఏమంటుంది, ఇది ట్రేడింగ్ ఆర్గనైజేషన్, ఇది ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్ కాదు, ఇన్వెస్ట్మెంట్స్ వరకు దీంట్లో రావడానికి వీల్లేదనేది ఇండియా పాలసీ. చూడాలి మరి. ఒకటి అగ్రికల్చర్లో మాత్రం ఈ దేశాలకు అనుకూలంగా ఎక్స్పోర్ట్కు వీలయ్యేటటువంటి విధానాలకు అక్కడ సబ్సిడీస్ పూర్తిగా తీసేస్తే కానీ ఇది వీలు పడదు. ఆ సబ్సిడీస్ అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి యూరోప్, అమెరికాలో. రెండోది, దానికి గెయినప్ కావాలన్నా అగ్రికల్చర్ కమర్షియలైజ్ కావాలి ఇండియాలో. అది మన ఇంటర్నల్ ప్రాబ్లం. మొన్న చూడరాదు ఆ ఫార్మ్ లాస్ తప్పకుండా అగ్రికల్చర్ కమర్షియలైజ్ చేయడానికి పనికి వచ్చేవి. దాన్ని అంత గట్టిగా అపోజ్ చేసి రాకుండా చూసుకున్న వల్ల ఏమైపోతుంది, ఇన్ఫ్లేటెడ్ కాస్ట్ మీద అగ్రికల్చర్ ఇండియాలో రన్ అవుతున్నది. సో నువ్వు ఏదైనా లార్జ్ స్కేల్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, రేపు ఫ్రీ చేసేసి దెబ్బతింటాం మనం, దానికి సమాయత్తం అయి ఉంటాం. సో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఇండియన్ స్టాండ్ కరెక్ట్గా ఉంది, దీని మీద సరిగ్గానే పోతున్నారు. చూద్దాం ఎట్లా ఫైనల్గా రౌండ్ వస్తుందో చూడాలి. మంచి విషయాలు చెప్పారండి.